హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము ఫ్యాషన్ వరల్డ్. మాకైతే జాతర అనేది పోతురాజస్వామి జాతర అనేది జరిగిందండి. ఇంతకుముందు మన వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తున్నాను కదా, పోలేరమ్మకి పెట్టుకుంటామని. అట్లాగా పోలేరమ్మకి 3 వారాలు అంటే 3 మంగళవారాలు అట్లా చెద్ది పోసుకున్న తర్వాత నెక్స్ట్ మనం 2 వీక్స్ తర్వాత ఇట్లాగా జాతర అనేది చేసుకుంటాము. ఇదైతే పోతురాజస్వామి జాతర అండి. ఇది వచ్చి మైపాడు బీచ్ ఉంటుంది కదా, మైపాడులో పోతురాజస్వామి గుడి అండి. ఇక్కడైతే 3 days అనేది పోతురాజస్వామి తిరణాలు అయితే జరిగింది. ఇదైతే ఫస్ట్ రోజు అండి. ఫస్ట్ రోజు వినాయకుడు పూజ అయిన తర్వాత పుట్టమట్టి తీసుకువచ్చి ఆ పుట్టమట్టిలో నవధాన్యాలు మిక్స్ చేసి అది 3 days ఉంచినట్లయితే ఆ నవధాన్యాలు మొలకెత్తుతాయి. అలా మొలకెత్తినట్లయితే ఆ ఊరికి సిరి సంపదలు అనేవి బాగుంటాయని చెప్పి మాకైతే చెప్పారు. నేను ఇదైతే తెలుసుకొని చెప్తున్నాను, నాకైతే తెలియదండి. ఇంకేమైనా దానికి అట్లాగా పుట్టమట్టి తీసుకోవచ్చి అట్లాగా చేయడానికి ఇంకేమైనా పర్పస్ ఉన్నట్లయితే మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగా పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ముగ్గు వేసి అట్లాగా స్వామివారు పూజారి గారు చూపించిన విధంగా అట్లాగైతే మనం పుట్టమట్టిని అయితే తీసుకొని ఒక పెళ్ళికాని అబ్బాయికి అది తీసుకొని వచ్చి, అంటే ఇప్పుడు గుడి దగ్గర నుంచి వెళ్తాం కదా పుట్టమట్టికి, అప్పుడు మేళతాళాలతో అందరూ వెళ్ళేసి పుట్ట దగ్గర అట్లాగ ముగ్గు వేసి అట్లాగ హారతి ఇచ్చి టెంకాయ కొట్టిన తర్వాత మనం అయితే ఇలా పళ్ళెంలో తీసుకొని దానికి జాకెటు, పసుపు, కుంకుమ అట్లాగే తాంబూలం అనేది సమర్పించుకొని ఆ అబ్బాయి తల మీద అయితే పెట్టుకొని గుడి వరకు అయితే తీసుకొస్తారు. గుడి దగ్గర 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ పుట్టమట్ట అనేది గుడి దగ్గర ఉంచుతారండి. ఆ తర్వాత పూజారి గారు దాంట్లో నవధాన్యాలు కలిపి ఒక కుండలో భద్రపరుస్తారు. అది 3 daysకి మొలకెత్తిన తర్వాత అది నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తారనేది చూద్దాము. ఇగో అక్కడ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి అయితే అది పుట్టమట్ట అనేది తలకి అట్లాగే చుట్టిన తర్వాత ఆ పళ్ళెం అనేది తల మీద పెట్టి సేమ్ వెళ్ళేటప్పుడు కూడా గుడికి వెళ్తాం కదా పుట్టవ దగ్గర నుంచి, అప్పుడు మేళతాళాలతో ఊరేగిస్తూ మనమైతే గుడి దగ్గరికి చేరుకుంటాము. తర్వాత వచ్చి ఆ అబ్బాయికి కలశం అనేది ఎత్తుతారండి. కలశంలో నీళ్ళు అవన్నీ పెట్టిన తర్వాత గుడి దగ్గర నుంచి మొత్తం ఊరంతా తిప్పుతారు. అబ్బాయి కలశం ఎత్తుకుంటారు కదా, ఆ కలశం ఎత్తుకున్న తర్వాత ఆ కలశాన్ని అంతా ఊరంతా తిప్పుతారండి. అట్లాగా ఊరంతా తిరిగిన తర్వాత అది తీసుకొచ్చి గుడిలో పెడతారు. గుడిలో కలశం అనేది 3వ రోజు అయితే దాన్ని కదిలిస్తారండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ డే అండి. సెకండ్ డే అండ్ థర్డ్ డే ఎలా జరిగిందో నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.